ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. డివోర్స్ గురించి ఇంకొకసారి ఆలోచించు అని సత్యకి ఎంత నచ్చ చెప్పినా కేర్ చేయలేదు. వాళ్ళ నిర్ణయాలకి నువ్వు టెన్షన్ పడకు దేవిక. స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటే నీ హెల్త్ అప్సెట్ అవుతుందని గుర్తుపెట్టుకో. ఇందులో ఇండైరెక్ట్ గా నేను కూడా ఇన్వాల్వ్ అయ్యాను కాబట్టి టెన్షన్ పడకుండా ఉండలేను కళ్యాణ్. ఆ నీలకంఠు నన్ను డైరెక్ట్ గా ఫేస్ చేయలేక సత్య ఫ్యామిలీని అడ్డు పెట్టుకుని గేమ్ ఆడుతున్నాడు. తన స్వార్థం కోసం మా అందరి లైఫ్ లో బలి చెయ్యాలని చూస్తున్నాడు. అందులో అమాయకులైన సత్య పుష్ప పావులుగా మారారు. ఇప్పుడు డివోర్స్ దాకా వెళ్లారు. అదే నా బాధంతా. వాళ్ళు విడిపోయాక సొసైటీ అనే నానా రకాల మాటల్ని, గుచ్చుకునేలా చేసే చూపుల్ని ఎలా తట్టుకుంటారో ఏంటో. బాధపడకు దేవిక. నువ్వు చేసే ప్రయత్నాలన్నీ చేసావు, ఫలితం ఫేవర్గా రాలేదంతే. జస్ట్ లీవ్ ఇట్. అతిగా ఆలోచించడం నీ హెల్త్కి మంచిది కాదు. ప్లీజ్ నా కోసం ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయి. దేవిక, నువ్వు బాగుంటే నేను బాగుంటాను. నువ్వు బాధపడితే నేను పెయిన్ ఫీల్ అవుతాను. నీకు చెప్పడం మర్చిపోయాను. నీకొక గుడ్ న్యూస్. ఇందాకే మినిస్టర్ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. రమ్యకి నువ్వు ప్రౌడ్గా ఫీల్ అయ్యే స్కూల్లోనే సీట్ ఇస్తామని చెప్పారు. ఇది నిజంగా గుడ్ న్యూసే కళ్యాణ్. రమ్య స్టడీస్ గురించి ఇక టెన్షన్ పడాల్సిన పని లేదు. బట్ ఫీజు చాలా ఎక్కువ అడుగుతున్నారు. ఇట్స్ ఓకే. రమ్యకి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందటం ఇంపార్టెంట్. ఫీజు ఎలాగోలా నేను మేనేజ్ చేస్తాను. అదే నేను పాత కళ్యాణ్ అయ్యుంటే 1 రూపీ కూడా పే చేయకుండా సీట్ తెచ్చుండేవాణ్ణి. కళ్యాణ్, వాట్ డు యు మీన్? హే, నో, డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. నేను గతంలో వర్క్లో ఉన్నప్పుడు డిమాండ్ చేసినట్టుగా ఇప్పుడు చేయట్లేదు కదా. ఆ జాబే పోయింది. ఇప్పుడు నేను కూడా చేంజ్ అయ్యాను కదా. ఓకే, అయితే వీలు చూసుకుని రమ్యని తీసుకొస్తాను. అలాగే. దేవిక, బాగా టైర్డ్ అయ్యావు. జ్యూస్ తెస్తాను. రకరకాల మైండ్ సెట్ ఉన్న మగాళ్ల మధ్య వర్క్ చేస్తూ ఉండటం వల్లనేమో నీ విషయంలో కూడా ఆ భయాలు అలాగే ఉండిపోయాయి. పెళ్ళి ఆగిపోయింది. డబ్బులు ఇప్పుడు అవసరం లేదు. చెక్కు తీసుకొచ్చాను, తీసుకోండి. నేను వడ్డీ వ్యాపారిని. ఇచ్చినప్పు ఇచ్చినట్లు వెనక్కి తీసుకోవడం నాకు నచ్చదు. మీరిచ్చేటప్పుడు అప్పని చెప్పలేదు. తీసుకోండి. అయితే మీరు ముందు తీసుకున్న అప్పు 35,000 ఉంది. దానిపై వడ్డీ కూడా రావాలి. అది కూడా ఇస్తానంటే ఇది తీసుకుంటాను. పాతప్పు కథ తర్వాత చూసుకుందాం. ముందు తీసుకోండి. చెక్ వద్దు, క్యాష్ డ్రా ఇవ్వు. ఇప్పుడు నేను డ్రా చేసి ఇస్తే మీరు నాకు రిసిప్ట్ ఇస్తారు. అది మీరు పాతప్పు కింద జమ చేసుకుంటారు. అప్పుడు నేను దేవికి పేరు చెప్పి డబ్బు తీసుకున్నది నిజం అవుతుంది. బాగానే తెలుసుకున్నారు. దెబ్బతిన్నాక బుద్ధి వచ్చిందిలేండి. చేతులు కాలిన తర్వాత చెక్ ఇస్తానంటే ఏం ప్రయోజనం? దయచేసి ఈ విషయాన్ని ఇక్కడతో ఆపేయండి. పులి మీద స్వారీ చేస్తున్నప్పుడు సడన్గా ఆపేస్తే నేను బలి అవుతాను. వదిలే పరిస్థితుల్లో నేను లేను. నీ ద్వారా దేవిక డబ్బులు తీసుకుందని నింద వేశాను. ఇప్పుడు నేను ఈ చెక్కు రిటర్న్ తీసుకుంటే దేవిక మీద ఉన్న నింద నిజం కాదని నేనే ఒప్పుకున్నట్లవుతుంది. మీరు చేస్తున్న తప్పు కదూ. నేను తప్పించుకోవడానికి అదొక్కటే దారి. ఇప్పుడు లెక్చరర్ కంప్లైంట్ ఆల్రెడీ ఇచ్చాడు కాబట్టి
ఇప్పుడు సెటిల్ చేసుకోవాల్సింది నువ్వు, దేవిక, ఆ లెక్చరర్ ప్రమోద్. మీరే తెలుసుకోండి. డబ్బులు పోతే పోని అబద్ధాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను అంటున్నారా? డబ్బులు ఎక్కడికి పోతాయి? లెక్చరర్ డబ్బులు ఎఫ్డి రూపంలో నా దగ్గరే ఉన్నాయి. ఇదంతా అయిపోయాక నా డబ్బులు నాకే వస్తాయి. దేవికి చెడ్డ పేరు, కీర్తి పెళ్లి ఆగిపోయింది. జరిగిన అనర్థాలు చాలు, దయచేసి తీసుకుని ఆపేయండి. లేదు, అలా నా చేతికి కట్టుకున్న మంత్రించిన రక్షా తావీతు విప్పినట్లవుతుంది. అప్పుడు నేను పట్టుకున్న భూతం నా వెంట పడుతుంది. ఆ భూతం పేరు నింద. అది ఎవరో ఒకరు మోస్తేనే మంచిది. ఇప్పుడు తప్పించుకున్నా ఏనాటికైనా మిమ్మల్ని కర్మ విడిచిపెట్టదు. దాన్ని తప్పించుకోవడానికే ఇలా ఎవరినైనా ఏమార్చడానికి రెడీ అవుతున్నాను. అది ఎవ్వరికీ సాధ్యం కాదు. నేను ఎన్నో తప్పులు చేశాను, కానీ ఎదుటి వాళ్ళ జీవితాలతో ఆటలాడుకోలేదు. అలాంటి పొరపాటు చేసి కూడా ఎదుటి వాళ్లతో మాట్లాడాలంటే నాలాంటి వాళ్లకి మొఖం చెల్లుబాటు అయ్యేది కాదు. కానీ మీరు మిమ్మల్ని కాపాడుకోవడానికి మోసం చేశానని ఎలా చెప్పగలుగుతున్నారు? నా డబ్బు చెల్లుబాటు అవుతున్నంతకాలం నేను చెల్లుబాటు అవుతాను. అది నన్ను కాపాడగలుగుతుంది. అదే నీ పైన నింద వేశాను. దేవికపై బురద చల్లింది కూడా. సరే, మీకు మానవత్వం ఉంటే ఒక పని చేయండి. దేవిక డబ్బు అడగలేదు. ఆ డబ్బు తన పేరు చెప్పి మీరే తీసుకున్నానని చెప్పండి. అప్పుడు దేవికకి చెడ్డ పేరు రాదు. ఇక మీకంటారా? ఎలాగో మంచి పేరు రాలేదు. నేను వ్యాపారంలో ఉన్నాను. మోసం కపటం అలవాటైపోయింది. మోసం చేసైనా సరే వ్యాపారం నిలబెట్టుకుంటాను. తప్పు మీపై వేసుకొని దేవికని కాపాడుకోండి. మాపై అంత కక్ష కట్టాల్సిన అవసరమే ఉంది? ఓ, ఆదర్శికి కీర్తినిచ్చి పెళ్లి చేయలేదు కాబట్టి మనసులో పెట్టుకుని ఇదంతా చేస్తున్నారా? అవమానం కదా. ఇంత డబ్బు, ఇంత ఆస్తి ఉంది. ఈ ఇంటి అబ్బాయి ఎవరినైనా ఇష్టపడితే వాళ్ళు అడిగిన పెళ్లి జరగలేదంటే అది ఇంటికి, అబ్బాయి కుటుంబానికి ఎంత అవమానం. 35,000 మీ దగ్గర నుంచి రావాల్సి ఉండి తప్పో ఒప్పో ఇంటి దగ్గర గొడవ చేసి చెక్కు తీసుకొని వచ్చాడు. దేవిక తన పవర్ యూజ్ చేసి చెక్కు రిటర్న్ తీసుకుంది. అది తన అధికారంతో బెదిరించి తీసుకుంది కాదు, మీరే భయపడిచ్చింది. రెండు ఒకటే. ఏదైనా నాకు డబ్బు నష్టం జరిగింది, నేను భయపడ్డాను. కానీ ఇందుకు నేను చేస్తున్న మోసాలే కాదు, దేవిక నిజాయితీకే. నిజాయితీ పరులతో ఎప్పటికైనా ముప్పే. వాళ్ళు చూసి చూడనట్లు ఉన్నంత వరకే మాకు ఊపిరి. వాళ్ళు ఒక్కసారి తిరగబడితే మా ఫైనాన్స్ బిజినెస్లన్నీ క్లోజే. అందుకే చెక్ ఇవ్వద్దు. అది నీ దగ్గరే ఉంటే దానికి వెయిట్ ఎక్కువ. అదే నా చేతిలోకి వచ్చిందనుకోండి, అది జస్ట్ 50,000 రూపాయల చెక్ అంతే. అందుకే అది అలా ఉండనివ్వు. ఈ చెక్కు ఎంతకాలం ఎవరికి ఎలా చెక్ పెడుతుందో చూద్దాం.